తమిళనాడు ముఖ్యమంత్రి ఎన్కే స్టాలిన్ ఇండియా కూటమి తరపున బీహార్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్రం ఎన్నికల కమిషన్ ను కీలుబొమ్మగా మార్చిందని విమర్శించారు. ఎన్నికలు న్యాయపరమైన రీతిలో జరిగితే రాబోయే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ ఓడిపోతుందని ఆయన జోస్యం చెప్పారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేతృత్వంలో బీహార్ లో జరుగుతున్న ఓటర్ అధికార యాత్రలో పాల్గొన్న తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ముజాఫర్పూర్ లో జరిగిన ర్యాలీలో ప్రసంగించారు. మోదీ నేతృత్వంలోని కేంద్రం ఎన్నికల సంఘాన్ని రిమోట్ కంట్రోల్ ద్వారా నడుపుతూ దానిని కీలుబొమ్మగా మార్చిందని ఆరోపించారు. బీహార్ ప్రజలకు ఓటర్ల జాబితా నుంచి తొలగించడం సరైంది కాదని స్టాలిన్ తమిళంలో జనాన్ని ఉద్దేశించి చెప్పుకొచ్చారు. ఇండియా కూటమి పార్టీలు ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి ఐక్యంగా ఉన్నాయన్నారు. రాహుల్ గాంధీ, తేజస్వి యాదవ్ మధ్య స్నేహం కేవలం రాజకీయ సంబంధం కాదని, ఇది ఇద్దరు సోదరుల మధ్య సంబంధమని స్టాలిన్ అన్నారు. ఈ స్నేహం వారిని విజయ తీరాలకు చేరుస్తుందని, ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి తామంతా ఐక్యంగా ఉన్నామని స్టాలిన్ తెలిపారు.